పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా ప్రేమించే హోంశాఖ పైన పోలీసు వ్యవస్థ పైన జనసేన నాయకులకే నమ్మకం లేదు. పోలీసులు అరెస్ట్ చేసినా సరే దాడులు చేస్తారు. ఈ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు ప్రేమిస్తున్న హోంశాఖ పైన అస్సలు నమ్మకం లేదు మాకు. సార్ దుర్మార్గం ఏంటంటే ఈయనేమో కాషాయ బట్టలు వేసుకొని వస్తాడు సార్. ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి గంభీరమైన మాటలతో సినిమాటిక్ మాడ్యూల్ డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతాడు సార్ కాల్ షీట్ ప్రకారం. ఈ జన సైకోలేమో స్టేషన్ల మీద పడి అల్లరి మోకల్లా రౌడీల్లా స్టేషన్ మీద పడేదని సార్ ఇలా పడి స్టేషన్ మీద దాడులు చేసే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకి 151 మంది ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర బార్డర్ లో అడుగు పెట్టుకోగలిగి ఉండేవాడా? చెప్పండి సమాధానం మీరు. మాది నిజంగా రౌడీ మనస్తత్వం ఏంటే సైకో మనస్తత్వం ఏంటే వాళ్ళలాగా మేము 50% ఓటింగ్ ఉన్నాం సార్, వాళ్ళు 7% ఓటింగ్ ఉండి ఎంత అల్లరి మొక్కల్లా రౌడీల్లా దుర్మార్గంగా చేస్తా ఉన్నారు కదా. మరి 50% ఓటింగ్ ఉన్నది మాకు. మా ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ ఆ రోజు తిట్టిన తిట్లకి మేము నిజంగా రౌడీలమైంటే ఆంధ్ర బార్డర్ లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టి తిరిగి వెళ్ళగలిగి ఉండేవాడా? కానీ మేము అది కాదు సార్. మేము ప్రజాస్వామ్య పరిరక్షకులం మేము. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు మాట్లాడినా మేము సహించాం.